మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి జీవితంలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎలాంటి అవినీతికి పాల్పడింది ఈ వైఎస్ఆర్సీపీ అనేది తరచూ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశాలను బట్టి స్పష్టమవుతుంది. 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో రకరకాలుగా ఇప్పుడు ఇబ్బందులు పడక తప్పడం లేదు. అందులో ఎమ్మెల్యే స్థాయి ఉన్నారు, ఎంపీ స్థాయి ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక కీలకమైనటువంటి అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇద్దరు మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నేతలు కూడా. ఆ ఇద్దరు ఖనిజ సంపదను దోచుకున్నారు. కోట్లాది రూపాయలు దాని ద్వారా అక్రమంగా సంపాదించారు అనేది ఇప్పుడు తేటతెల్లమైంది. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎవరైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరూ కూడా కుమ్మక్కై ఖనిజ సంపదను ఏదైతే క్వాడ్స్ తవ్వకాలకు సంబంధించి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. నియమ నిబంధనలను కూడా పట్టించుకోవాలి. అడిగిన వారిని బెదిరించడం, అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకోవడం, యథేచ్ఛగా ఇదంతా నిర్వహించారు. ఆ క్వాడ్స్ అంటే ఖనిజ సంపదకు సంబంధించినటువంటి డిమాండ్ విదేశాల్లో బాగా ఉంటుంది. దానికి సంబంధించి దాని ద్వారా అంటే ముడి సరుకుని చేసి గ్లాసు తయారీ, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉపయోగిస్తారు. చాలా కాస్ట్ అది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, అలాగే అక్కడక్కడ కృష్ణా జిల్లా, గుంటూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా. ఈ అన్ని జిల్లాల కంటే నెల్లూరు, ఉమ్మడి నెల్లూరులో బాగా ఎక్కువ. రుస్తుం మైన్స్ ఆ పరిసర ప్రాంతాల్లో దానికి సంబంధించి తవ్వకాలు. ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఇంకా అధికారులు వారి గుప్పుట్లో ఉంటారు. అందులోనూ ఒక ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ మరొక మంత్రి, అప్పటి మంత్రి ఇప్పుడు మాజీ అనిల్ కుమార్ యాదవ్ ఇక నోటికి ఎలా పదును పెడతారు, పని చెప్తారు అనేది మనందరికీ తెలుసు. సో ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో అంటే మొత్తం ఇద్దరు వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో ఆర్థిక లావాదేవీలు కానీ ఇతరితర అంశాలు, ముడుపులు ఇవ్వటం కానీ, అధికారులతో టచ్లోకి వెళ్ళటం కానీ, అక్కడ జరిగే పనులు కానీ అన్నీ కూడా ఈ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి చూసుకుంటాడు. ఆ శ్రీకాంత్ రెడ్డి ఈ కాకానికి ముఖ్య అనుచరుడు. ఇటువంటి సందర్భంలో అతనిచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అరాచకాలు బయటపడ్డాయి. గతంలో కొంతమంది ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ వారిపై దాడి చేయించారు అనేది కూడా బయటకు వచ్చింది. అంటే చూడండి, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖనిజ సంపదను దోచుకున్నటువంటి దొంగలు ఇద్దరు పేర్లు బయటపడ్డాయి. దీని వెనుక ఇంకా కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, పాత్రధారి ఒక ఆయన ఉంటాడు, బిగ్ బాస్. ఈ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ బాస్ ఎలాగో ఆయన పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అసలు రాష్ట్రాన్ని ఏ రకంగా దోచుకున్నారు, దోపిడీ చేశారు. సంక్షేమ పథకాల పేరుతో దోపిడీ, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో మోసం, ప్రజలకు అందించేటువంటి ప్రతి అంశానికి సంబంధించి పేదలకు చేరాల్సినటువంటి బియ్యాన్ని కూడా కాజేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు ఆ పార్టీలో. ఇంకా పదం వాడకూడదు, కానీ వాడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరూ అదే పరిస్థితి. ఏ రకమైనటువంటి విధానంతో, నినాదంతో ముందుకు వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఇటువంటి క్రమంలో ఈ రుస్తుం మైన్స్కి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలు, అక్కడ ఏ స్థాయిలో తవ్వకాలు జరిగాయి, ఎలా దోచుకున్నారు ఖనిజ సంపదను అనే దాని మీద ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఇద్దరిపై కేసు నమోదైంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే జరగబోతున్నాయి, చోటు చేసుకోబోతున్నాయి అనేది బాగా వినిపిస్తుంది. అంటే మనం అధికారంలో ఉన్నాం కదా, మనకెవడో అడ్డు చెప్పేది,
మనల్ని ఎవరు ఏం చేయలేరు అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రశ్నించిన వారిపై దాడి, అలాగే అడిగిన వారిని చితక్కొట్టడం, లేనిపోని అక్రమంగా కేసులు పెట్టడం, అమ్మో వారి జోలికి వెళ్ళకూడదు అనే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ ప్రాంతాల్లో ప్రతి నాయకుడు. ఇందులో అందరినీ అనట్లా, కొంతమంది నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో కూడా. అటువంటి వారికి ఎలాంటి ప్రాధాన్యత లేదు పార్టీలో. చాలామంది జారుకున్నారు కూడా, మనకి ఎందుకులే ఈ పార్టీతో గోలని చెప్పి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మరి ఇటువంటి క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి అక్రమ తవ్వకాలు, తద్వారా కోట్ల రూపాయలు ఇతర దేశాలకి ఎగుమతి, వీటన్నిటిపై ఆరా తీస్తుంది విచారణ బృందం. దానికి సంబంధించి కోట్ల రూపాయలు, అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఆ డబ్బుని ఇలా మింగేశారు, స్వాహా చేశారు. లిక్కర్ స్కామ్ కేసు కూడా అదే పరిస్థితి. పాలసీని మార్చి వారికి అనుకూలంగా తీసుకొని అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ని అన్నీ కిల్లింగ్ చేశారు. దాన్ని 2 పదాలు అంటారు, బ్రాండ్ కిల్లింగ్, బ్రాండ్ ప్రమోషన్. ఒక వ్యవస్థను, ఒక శక్తివంతమైనటువంటి విధానాన్ని తయారు చేశారు. దాంట్లో అంతా మొత్తం ఒక టీమ్గా ఏర్పడి ఎక్కడికక్కడే డెన్లు. దానికి సూత్రధారి ఈ బిగ్ బాసే, ప్రతిదానికి బిగ్ బాసే. సో ఇలాంటి సందర్భంలో మాజీ మంత్రులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తప్పకుండా ఎదుర్కొంటారు అనేది బాగా వినిపిస్తుంది. ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి వారిపై. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయానికి గండి కొట్టడం ఏ రకంగా చేశారు అనేది. సో మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, ఇక అంతా అయిపోయినట్టే అనేది. ఎందుకంటే రేపో మాపో ఆ బిగ్ బాస్ కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుంది ఆయన చేసినటువంటి పనుల వల్ల. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి పరిణామం త్వరలోనే ఈ యొక్క నెల్లూరుకి సంబంధించి రుస్తుం మైన్స్ ఏదైతే ఉందో, ఖనిజ సంపదను అక్రమ పద్ధతిలో దోచుకున్నటువంటి వారిపై చర్యలు తప్పు అనేది బాగా వినిపిస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.